మకర రాశి వాళ్ళకి కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే చాలా బావుందని చెప్పాలనమాట. ఖర్చులవుతాయి. అది మాత్రం ఉంది. తప్పక ఖర్చులవుతాయి. సెకండ్‌లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఏం చేసినా వాళ్ళకి తప్పక లాభాలనేవి చేకూరుతాయి. కొంతవరకు ఖర్చులుంటాయి. అదెప్పుడు చెప్పే విషయం. కానీ బిజినెస్ అనేది విస్తరిస్తుంది. అలాగే వాళ్ళకేంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఆన్‌లైన్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక సడెన్‌గా డబ్బొచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే మెర్క్యూరీ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. అండ్ ఇప్పటికైనా సరే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంతవరకు మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా బావుంటుంది. ఎందుకంటే ఆయనే నైన్త్ లార్డ్ కూడా అయ్యారు. సో, తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ చేసే పనిలో గానీ, వాళ్ళ చేయబోయే పనిలో గానీ, వాళ్ళు అనుకున్న పనిలో గానీ తప్పక సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం మకర రాశి వాళ్ళకి పరిగణించొచ్చనమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకొచ్చినా కూడా సాల్వ్ చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు. జనరల్‌గా కూడా మనం చూసాము అంటే కొంతవరకు వీళ్ళకి హ్యాపీ మంత్ కిందే మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 11th లార్డ్ 9థ్‌కి వస్తున్నాడు కనుక తప్పక బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి గానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి గానీ చాలా బావుంటుంది. స్టార్టప్‌కి ఇంకా బావుంటుందనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రాబడి వస్తుంది. అంటే ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు మనకి ఈజీగా దొరుకుతారు. అండ్ ఆల్సో ఆ దిశగా నడవడం, దాంట్లో మనకి లాభాలు రావడం అనేవి జరిగే సూచనలు మనకి ఫ్యూచర్‌లో ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. తప్పక ఈ రాశికి అధిపతి ఏమో థర్డ్ హౌస్‌లో ఉన్నారు. సో, క్రియేటివ్ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ అనేది కొంతవరకు ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి చురుగ్గా పనిచేస్తారు. శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది కనుక ఈ మంత్ అంతా కొంతవరకు మకర రాశి వాళ్ళకి హ్యాపీగానే గడుస్తుంది. ఫ్రెండ్స్‌తో కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొనడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుందనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళు పరిహారాలు ఏం చేయాలి అంటే శనికి తప్పక పరిహారాలు చేయాలి. అలాగే నేను ముందు నుంచి చెప్తున్నాను రాహుకేతు పూజలు చేయాలి. ఎందుకంటే సెకండ్ రాహు ఉన్నప్పటికీను ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అంటే దగ్గర బంధువులకు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ. సో, తప్పక ఏంటంటే రాహుకేతు పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. శనికి తప్పక దానం ఇవ్వడం మంచిదనమాట. ఏం చేయాలి అంటే శనివారం దీపం తైల దీపం పెట్టుకోవడం. అలాగే ఏంటంటే అన్నదానం చేయడం వెరీ ఇంపార్టెంట్.